రోజులకి ఎన్టీఆర్ తన తరపున ఇద్దరు మనుషుల్ని పంపించారు. అన్నగారు మరొక సినిమాలో మీకు అవకాశం ఇస్తామన్నారు అని చెప్పగానే, ఎవడికి కావాలయ్యా మీ అన్నగారి అవకాశాలు? తోటి ఆర్టిస్ట్ని గౌరవించడం తెలియని ఆయన సినిమాలో నేను నటించడానికి సిద్ధంగా లేనని చెప్పండి అని ధీటుగా ధైర్యంగా చెప్పారు. అలాగే విశ్వనాథ్ గారి విషయంలో కూడా అతను చాలా గొప్ప దర్శకుడు కావచ్చు, కానీ కొన్ని పెద్ద పెద్ద తప్పుటడుగులు కూడా వేశారు. అతని సినిమాలో అతను తప్ప ఇంకెవరూ కనబడనివ్వకుండా చేస్తారు అని ధైర్యంగా చెప్పారు. పరిశ్రమలో ఏ తప్పు జరిగినా నిర్భయంగా నిర్మోహమటంగా చెప్పగలిగే అతి కొద్ది మంది నటుల్లో చంద్రమోహన్ గారు ఒక్కరు అని చెప్పొచ్చు. తను సినీ జీవితములైనా నిజ జీవితములైనా తను నవ్వుతూ 10 మందిని నవ్విస్తూ ఉంటారు. ఆయన ఇలాగే ఆయురారోగ్యాలతో మరో 22 ఏళ్లు బ్రతకాలని కోరుకుందాం. ఫ్రెండ్స్, ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి. జై జవాన్, జై కిసాన్, జై భారత్, జై హింద్. Hi, this is Roja. For more interesting updates,